Hello everyone, welcome to my YouTube channel Storytime for You. Today we are going to discuss about Dr. Dwarkanath Kutnis from 8th class 8th unit, and this is the A reading. Earlier we have already finished B reading and C reading, that is Be Thankful poem and also the Dead Rat lesson. So I already told you that this unit theme is based on gratitude. సో ఒక ఇండియన్ వేరే కంట్రీస్కి వెళ్ళి అక్కడ సర్వీస్ చేయడం వల్ల వాళ్ళు గ్రాటిట్యూడ్తో ఇతనికి హానర్ చేయడం అనేది మనకి లెసన్లో ఉంటుంది. సో ఆ పర్సన్ ఎవరు అని అంటే డాక్టర్ ద్వారకానాథ్ కొట్నీస్ అనమాట. సో వి విల్ సీ నౌ హూ ఈస్ ద్వారకానాథ్ కొట్నీస్ అండ్ వాట్ సర్వీస్ హీ హ్యాస్ డన్ ఇన్ విచ్ కంట్రీ. ఓకే, no other Indian can claim the kind of adulation and respect Dr. Dwarkanath Kotnis enjoys in China. Coming from a family of doctors, Dr. Kotnis had always dreamed of becoming a physician. సో ఇక్కడ ద్వారకానాథ్ కొట్నీస్కి అంటే చాలా రెస్పెక్ట్ ఉంటుండే అనమాట. అంటే అతను పొందిన రెస్పెక్ట్, అతను పొందిన అడ్యులేషన్ అంటే ఇక్కడ పొగడ్తలు, ప్రైజ్ అనమాట. సో చైనాలో అతనికి ఉన్నంత రెస్పెక్ట్, అతనికి ఉన్నంత పొగడ్తలు, మంచి పేరు ఇంకా ఏ ఇండియన్కి కూడా లేదు అని. సో డాక్టర్స్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు కాబట్టి అతనికి ఎప్పుడు ఒక డాక్టర్, ఒక ఫిజిషియన్ అవ్వాలి అని ఒక డ్రీమ్ ఉండేదంట డాక్టర్ కొట్నీస్కి. అండ్ ద వార్ ఆఫ్ రెసిస్టెన్స్ గేవ్ హిమ్ ద పర్ఫెక్ట్ ఆపర్చునిటీ టు మేక్ హిమ్సెల్ఫ్ యూస్ఫుల్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. సో అతనికి ఎప్పటి నుంచో ఫిజిషియన్ అవ్వాలి, అతను ఫ్యామిలీ అంతా డాక్టర్సే కాబట్టి అతనికి కూడా ఒక డాక్టర్ అవ్వాలని ఉండే. సో అతనికి కరెక్ట్గా ఏం ఆపర్చునిటీ వచ్చింది అని అంటే ఒక వార్ జరిగింది. ఆ వార్లో ఇతను వెళ్ళి వాళ్ళకి సర్వీస్ చేసే అటువంటి ఒక ఆపర్చునిటీ అతనికి వచ్చిందనమాట. He dedicated his entire life working as a battlefront doctor in China and rendered his selfless service to the injured Chinese soldiers during the Second Sino-Japanese War. సో ఇతను అతని లైఫ్ అంతా ఎక్కడ డెడికేట్ చేసిండు అని అంటే చైనాలో, అంటే అప్పుడు సెకండ్ సినో జపనీస్ అంటే జపాన్కి ఇంకా చైనాకి వార్ అవుతుండే అనమాట, సెకండ్ వార్ అంట అది. సో అక్కడ చైనీస్ సోల్జర్స్ ఎవరైతే ఇంజ్యూర్ అవుతారో వాళ్ళకి ఇతను సెల్ఫ్లెస్గా, అంటే అంటే ఇది మన కంట్రీ కాదు అని ఏది మైండ్లో పెట్టుకోకుండా, మనసులో పెట్టుకోకుండా వాళ్ళకి సర్వీస్ చేస్తుండే అనమాట ఇతను. డాక్టర్ కొట్నీస్ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ హ్యుమానిటీ విల్ బి రిమెంబర్డ్ ఫర్ ఎవర్. సో ఇందాక నేను చెప్పాను కదా, అతని మనసులో ఏది పెట్టుకోకుండా వాళ్ళకి సర్వీస్ అనేది ఒక హ్యుమానిటీతో వాళ్ళకి సర్వీస్ చేసిండు కాబట్టి అది ఎప్పటికీ వాళ్ళకి గుర్తుండిపోతుంది అనమాట. సో వాళ్ళు అది మనసులో పెట్టుకొని ఇతనికి ఇస్తున్న హానరే ఇప్పుడు మనకి లెసన్లో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. Dr. Dwarkanath Kotnis was born in a lower middle class family on October 10, 1910 in Sholapur, Mumbai. So a vivacious kid by nature, Dr. Kotnis forever aspired to become a doctor. సో ఇంకా ద్వారకానాథ్ కొట్నీస్ ఎవరైతే ఉన్నారో అతను చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిండు అనమాట. ఎప్పుడు పుట్టిండు అంటే 1910 ఇయర్లో అక్టోబర్ 10న అతను షోలాపూర్, ముంబైలో పుట్టిండు అనమాట. సో ఏ వివాషియస్ కిడ్ బై నేచర్ అంటే అందరితో కలిసిపోయేవాడు అనమాట. అతని నేచర్ ఎలా ఉండేది అని అంటే కొత్త పాత ఏమీ లేకుండా అందరితో కలిసిపోయే ఒక నేచర్ ఉన్న అబ్బాయి అతను. డాక్టర్ కొట్నీస్ ఆస్పైర్ టు బికమ్ ఏ డాక్టర్. సో అతని లైఫ్లో అతనికి డ్రీమ్ ఏంటిది అంటే అతను ఒక డాక్టర్ అవ్వాలి అని. After completing his graduation in medicine from GS Medical College, Bombay, he went on to pursue his post-graduation internship. సో అతను గ్రాడ్యుయేషన్ ఎక్కడ ఫినిష్ చేసిండు మెడిసిన్లో అంటే జిఎస్ మెడికల్ కాలేజ్, అది ఎక్కడ ఉంది, బాంబేలో ఉంది. దాని తర్వాత అతను పీజీ చేయడానికి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికి ఇంటర్న్షిప్ కోసము వెళ్తూ ఉన్నాడు అనమాట. హౌఎవర్ హీ పుట్ aside his post graduation plans when he got the chance to join the medical and mission to China. సో యాక్చువల్గా అతను ఇంటర్న్షిప్కి వెళ్ళాలి అనుకున్నాడు పీజీ చేయడానికి. కానీ ఎప్పుడైతే అతను మెడికల్ కాలేజ్లో అతను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిండో అప్పుడే అతనికి ఈ చైనాలో ఆపర్చునిటీ వస్తుంది అనమాట వాళ్ళకి సర్వీస్ చేయడానికి. సో అతనికి ఉన్న ప్లాన్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పక్కన పెట్టి దీంట్లో జాయిన్ అయిపోతాడు అనమాట. దీంట్లో చైనాలో సర్వీస్ చేయడానికి సోల్జర్స్కి. Dr. Kotnis always wanted to travel around the world and practice medicine in different parts of the globe. సో అతనికి ఇంకా ఏం కోరిక ఉండేది అని అంటే అతను వరల్డ్ మొత్తం ట్రావెల్ చేయాలి
అండ్ ఇంకా డిఫరెంట్ పార్ట్స్‌లో మెడిసిన్ అంటే ఎలా సర్వీస్ చేయాలి అనేది అతను నేర్చుకోవాలి అనుకున్నాడనమాట. He started his medical expedition in Vietnam and then moved on to Singapore and Brunei. సో, ఇంకా అతను మెడికల్ ఎక్స్‌పెడిషన్ అంటే మెడికల్ ప్రాక్టీస్ అన్నమాట. సో, అది స్టార్ట్ చేసిండనమాట. సో, ఫస్ట్ అతను అది స్టార్ట్ చేయడానికి ఎక్కడ వెళ్ళిండు అంటే వియట్నాం. ఓకే. దాని తర్వాత అతను సింగపూర్‌కి వెళ్ళిండు. అండ్ ఇంకా దాని తర్వాత అతను బ్రునై అనే కంట్రీకి వెళ్ళిండనమాట. ఇన్ 1937 ద కమ్యూనిస్ట్ జనరల్ జూ డి requested Jawaharlal Nehru to send Indian physicians to China during the second Sino-Japanese war to help the soldiers. యాక్చువల్‌గా మన ఇండియా అనేది చైనాకి వెళ్లి ఎందుకు సర్వీస్ చేయాలి అని మనకు ఒక చిన్న డౌట్ వస్తది కదా! సో, అక్కడున్న కమ్యూనిస్ట్ ఒక అతను 1937లో ఇక్కడ మన ప్రైమ్ మినిస్టర్ అయిన జవహర్లాల్ నెహ్రూ గారిని ఎవరినైనా ఇండియన్స్ ఫిజిషియన్‌ని చైనాకి పంపియండి. అక్కడ వార్ జరుగుతుంది అని చెప్పేసి అతను రిక్వెస్ట్ చేస్తే ఇక్కడి నుంచి మన కొట్నీస్ గారు అక్కడికి వెళ్లారన్నమాట. The president of the Indian National Congress, Netaji Subhash Chandra Bose, accepted the request and made arrangements to send a team of volunteer doctors. సో, అప్పట్లో మనకి ప్రెసిడెంట్ ఎవరు ఉండే అంటే నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి సుభాష్ చంద్రబోస్ గారు ఉండే అనమాట. సో, అక్కడి నుంచి జూ డి అనే అతను రిక్వెస్ట్ చేస్తే ఇతను ఆ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి ఇతన్ని అంటే డాక్టర్ కొట్నీస్‌ని అక్కడికి పంపించడం జరుగుతుందన్నమాట. ఇతను ఒక్కనే కాకుండా ఇతనితో పాటు ఇంకా కొంతమంది వాలంటీర్స్‌ని ఒక టీమ్ లాగా అక్కడికి పంపిస్తారు. A medical team of 5 doctors was sent as a part of Indian medical mission team in September 1938. ఓకే. సో, ఇన్ 1937లో వాళ్ళు రిక్వెస్ట్ చేసిర్రు. సో, వీళ్ళు ఎప్పుడు వెళ్ళిర్రు అంటే 1938లో వెళ్ళిర్రు. సో, వాళ్ళు ఒకరిని పంపిమని అడిగితే వీళ్ళు ఒక 5 మెంబర్స్ డాక్టర్ టీమ్‌ని అక్కడికి పంపించడం జరిగిందన్నమాట. The medical team comprised of M. Athal, M. Cholkar, D. Kotnis, B.K. Basu and D. Mukherjee. సో, అక్కడికి వెళ్ళిన 5 మెంబర్స్‌లో వీళ్ళనమాట ఎం అటల్, ఎం చోల్కర్, డాక్టర్ కొట్నీస్, బీకే బాసు అండ్ ముఖర్జీ. ఆఫ్టర్ ద వార్ ఆల్ అదర్ డాక్టర్స్ ఎక్సెప్ట్ డాక్టర్ కొట్నీస్ రిటర్న్ టు ఇండియా. సో, వార్ అయిపోయింది. అతను రిక్వెస్ట్ చేసిన టైం పీరియడ్ అయిపోయింది. సో, అందరు డాక్టర్స్ ఇక్కడికి వచ్చేసిర్రు ఒక కొట్నీస్ గారు తప్ప. ఓకే. సో, అతనికి అక్కడే ఉండి వాళ్ళకి సర్వీస్ చేయాలి అని ఉండే కాబట్టి అతను అక్కడే ఉండిపోయిండు. However, Dr. Kotnis decided to stay back and serve at the military base. సో, ఇందాక నేను చెప్పిన కదా అతనికి అక్కడే ఉండి ఆ మిలిటరీ వాళ్ళకి అక్కడ సర్వీస్ చేయాలని ఉండే కాబట్టి అతను ఒక్కడే అక్కడ ఉండిపోయినాడు. మిగతా డాక్టర్స్ అతనితో పాటు వెళ్ళిన వాళ్ళందరూ మళ్ళీ రిటర్న్ అయిపోయినారు. He initially started his work in Yan and then went to anti-Japanese base area in North China where he worked in the surgical department of the 8th Route Army General Hospital as the physician in charge. సో, ఇతను ఫస్ట్ అక్కడికి వెళ్ళిన స్టార్టింగ్‌లో ఏం చేసిండు అంటే సర్వీస్ అయిపోయిన తర్వాత వాళ్ళకి సోల్జర్స్‌కి యాన్ అనే ఒక దగ్గర అతను మెడికల్ ప్రాక్టీస్ చేసిండనమాట. దాని తర్వాత అతను ఎక్కడికి వెళ్ళిండు అనంటే యాంటీ జపనీస్ బేస్ ఏరియా అంట. అది నార్త్ చైనాలో నార్త్ సైడ్ ఉన్న ఏరియా అనమాట. సో, అక్కడ సర్జికల్ డిపార్ట్మెంట్‌లో ఇతను ఒక ఫిజిషియన్ ఇన్‌చార్జ్‌గా అక్కడ వర్క్ చేసిండనమాట. అది ఏం హాస్పిటల్ అంటే 8th రూట్ ఆర్మీ జనరల్ హాస్పిటల్ అది. ఓకే. It was while working with the soldiers, Dr. Kotnis lost his heart to a Chinese woman, Gyo Qinglong. సో, ఇంకా అతను అక్కడ వర్క్ చేసేటప్పుడు ఇట్ వాస్ వైల్ వర్కింగ్ విత్ ద సోల్జర్స్ అతను వర్క్ చేసే అప్పుడు అతను ఒక హాస్పిటల్‌లో వర్క్ చేస్తుండే కదా! అక్కడ ఉన్న ఒక ఆమెతో అతను ప్రేమలో పడతాడనమాట. సో, ఆమె పేరేంటిది అని అంటే గ్యో కింగ్లాన్. దే వర్ వర్కింగ్ ఇన్ ద సేమ్ హాస్పిటల్. సో, ఆమె కూడా అదే హాస్పిటల్‌లో వర్క్ చేసేదంట. డాక్టర్ కొట్నీస్ వాస్ ఏ డాక్టర్ డాక్టర్ కొట్నీస్ వాస్ ఏ డాక్టర్ అండ్ గ్యో ఏ నర్స్. సో, కొట్నీస్ ఆ హాస్పిటల్‌లో డాక్టర్ ఉండే అనమాట. అండ్ ఇంకా వుమెన్ ఎవరైతే ఉన్నారో గ్యో కింగ్లాన్ ఆమె ఒక నర్స్ ఉండే. సేమ్ హాస్పిటల్‌లో. ఇన్ నవంబర్ 1941 Kotnis married Gyo and a son was born on August 23rd, 1942. ఓకే. 1941 నవంబర్‌లో వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు. ఆ నర్స్ ఇంకా డాక్టర్ కొట్నీస్. సో, వాళ్ళకి ఆగస్ట్ 23rd, 1942లో ఒక బాబు పుడతాడు. దే నేమ్డ్ ద బాయ్ ఇన్ హ్యూఆ.
సో ఆ బాబుకి ఏం పేరు పెడతారు వాళ్ళు? ఇన్ హ్యూఆ. కంబైనింగ్ ద చైనీస్ క్యారెక్టర్స్ ఇన్ ఫర్ ఇండియా అండ్ హ్యూ ఫర్ చైనా. సో ఇంకా వీళ్ళు చైనాకి ఇండియాకి రిలేటెడ్గా ఇన్ అంటే ఇండియా అని, హ్యూఆ అంటే చైనా అని 2 పేర్లు కలిసేలాగా ఆ బాబుకి పేరు పెడతారనమాట. He worked as a lecturer for some time in the military area at the Dr. Bethune Hygiene School. సో ఇంకా అతను ఏం చేసిండు అని అంటే అక్కడే ఉన్న హాస్పిటల్ దగ్గర ఒక స్కూల్ ఉంటుంది కదా, అక్కడ ఒక లెక్చరర్ లాగా వర్క్ చేసిండు అనమాట. హీ వర్క్డ్ యాజ్ ఎ లెక్చరర్ ఫర్ సమ్ టైమ్ ఇన్ ద మిలిటరీ ఏరియా. సో మిలిటరీ ఏరియా ఉంటుంది కదా, అక్కడ లెక్చరర్ లాగా వర్క్ చేసిండు అనమాట. ఎట్ ద డాక్టర్ బెతూన్ హైజీన్ స్కూల్. సో ఇది స్కూల్ నేమ్ అనమాట ఇక్కడ. He took over the post of the first president of Bethune International Peace Hospital after Dr. Norman Bethune passed away. సో ఇక్కడ ఈ హైజీన్ స్కూల్ అంటే ఏదైతే ఉందో అది స్కూల్ కాదు, అది ఒక మెడికల్ కాలేజ్ అనమాట. సో అక్కడ అతను వర్క్ చేసిన తర్వాత అక్కడ ఉన్న బెతూన్ అనే ఆయన చనిపోయిన తర్వాత అతని ప్లేస్ అంటే అక్కడ ఉన్న ఫస్ట్ ప్రెసిడెంట్గా ఇతన్ని వాళ్ళు ఏమంటారు, ఇతనికి ఆ బాధ్యతల రెస్పాన్సిబిలిటీస్ అన్ని ఇతనికి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో డాక్టర్ పేరు ఏంటిది అంటే డాక్టర్ నార్మన్ బెతూన్. ఓకే, సో ఇతన్నే ఆ స్కూల్ అనమాట. ఏ స్కూల్ అంటే మెడికల్ స్కూల్. సో ఇతను చనిపోయిన తర్వాత అక్కడ మన డాక్టర్ కొట్నీస్ గారికి రెస్పాన్సిబిలిటీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. డ్యూరింగ్ ఏ లాంగ్ డ్రాన్ అవుట్ బ్యాటిల్ అగేన్స్ట్ జపనీస్ ట్రూప్స్ ఇన్ 1914, Dr. Kotnis performed operations for 72 hours non-stop without any sleep, and his small team conducted 50 operations every day for a fortnight. During a long drawn-out battle against Japanese troops in 1940, Dr. Kotnis performed operations for 72 hours non-stop without any sleep, and his small team conducted 50 operations every day for a fortnight. సో ఆ జపాన్లో చాలా రోజుల తర్వాత అంటే చాలా రోజులు ఒక యుద్ధం జరిగి ఆగిపోయిన తర్వాత 1940లో డాక్టర్ కొట్నీస్ 72 అవర్స్ ఏమీ నిద్రపోకుండా తినకుండా అతను ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేసిండు. 72 అవర్స్ అంటే కంటిన్యూస్గా 3 days అనమాట. అండ్ ఇంకా అతనితో ఉన్న ఒక చిన్న టీము వాళ్ళు ఎవ్రీ డే 50 ఆపరేషన్స్ని వాళ్ళు చేసారు ఫర్ ఏ ఫార్ట్నైట్ అంటే 15 days దాకా. ఓకే, 15 days వరకు ఇలా కంటిన్యూ అవుతూ ఉందన్నమాట. In those harsh times, Mrs. Guo proved an ideal soulmate but was modest about her contribution. సో ఇంకా అలాంటి ఒక అంటే ఒక డిఫికల్ట్ టైంలో డాక్టర్ కొట్నీస్కి సరైన భార్య అని అనిపించుకుంది. ఎవరు అని అంటే మిసెస్ గో. ఎవరైతే అతను పెళ్లి చేసుకున్నాడో ఆమె కరెక్ట్ సోల్మేట్ అతనికి అని అనిపించుకుంది. అండ్ బట్ వాజ్ మోడెస్ట్ అబౌట్ హర్ కాంట్రిబ్యూషన్. కానీ ఆమె అంత కాంట్రిబ్యూషన్ అతనికి చేసినా కూడా పెద్ద ఆడంబరాలకి అలా పోకుండా చాలా నార్మల్ పర్సన్ లాగా ఆమె ఉంటుంది. డాక్టర్ కొట్నీస్ ప్లేడ్ ఎ మేజర్ రోల్ ఇన్ controlling a virulent strain of plague that hit Chinese soldiers. Dr. Kotnis played a major role in controlling a virulent strain of plague that hit Chinese soldiers. సో అతను అక్కడ ఉండి వాళ్ళకి ఆపరేషన్స్ చేస్తూ ఉన్న టైంలో వాళ్ళకి చైనా వాళ్ళకి ఒక డిసీజ్ అనేది వచ్చిందనమాట. దాని పేరు ఏంటిది అంటే ప్లేగ్యూ. ఓకే, ప్లేగు వ్యాధి అని అంటాం కదా మనము. అంటే నార్మల్గా మనకి రీసెంట్ టైమ్స్లో కరోనా ఎలా వచ్చిందో అలానే అప్పట్లో చైనీస్ వాళ్ళకి ఈ డిసీజ్ అనేది వచ్చిందనమాట. విరులెంట్ అంటే వీ హ్యావ్ ఎ డేంజరస్ మీనింగ్ హియర్. సో ఇక్కడ వాళ్ళకి చాలా డేంజరస్ ఒక డిసీజ్ అనేది వచ్చిందనమాట. సో ఇన్ ద ప్రాసెస్ హీ డిడ్ నాట్ ఫాల్ బ్యాక్ ఫ్రమ్ ట్రయింగ్ అవుట్ ఎ వ్యాక్సిన్ ఆన్ హిమ్సెల్ఫ్. సో అతను డాక్టర్ కొట్నీస్ అక్కడ ఉన్న వాళ్ళకి సర్వీస్ చేస్తూ అతనికి వ్యాక్సిన్ తీసుకోవడం అనేది మర్చిపోయిందనమాట. So the hardships of suppressed military life and the stresses that were especially relevant to the frontline doctors finally began to tell on Dr. Kotnis. సో ఇలా అక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ సర్వీస్ చేస్తూ అంటే ఏదైతే ఒత్తిడి, ఓకే, ఏమంటాం మనము ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుని అతనే మర్చిపోయిండు. సో ఇంకా అతనికి తెలియకుండా అతనే ఒక డేంజరస్ డిసీజ్కి గురి అయిందనమాట. He died of epilepsy on December 9, 1942 at the age of 32 and was buried in the Heroes Courtyard, Nonquan village. సో ఇంకా అతనికి ఆ డిసీజ్ అనేది వచ్చి అతను ఎప్పుడు చనిపోయిండు అంటే 1942 December 9th చనిపోయిండు. అతను చనిపోయినప్పటికీ అతని ఏజ్ ఎంత అంటే 32 years.
ఇట్స్ అ వెరీ వెరీ యంగ్ ఏజ్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఇంకా అతన్ని ఎక్కడ పూడ్చినారు అని అంటే హీరోస్ కోర్ట్‌యార్డ్ నాన్క్వాన్ విలేజ్ అంట. సో అక్కడనే చైనాలోనే అనుకుంటా ఈ విలేజ్ ఉన్నది మనకి. సో ఇతను ఎంత అంటే వాళ్ళకి ఎంత సర్వీస్ చేసిండు అనేది మనం ఇక్కడ మనకు అర్థమవుతుంది. అతను పట్టించుకోకుండా, అతని పైన అతనికి ఏ రెస్పాన్సిబిలిటీ లేకుండా అక్కడున్న చైనా వాళ్ళకి, చైనా సోల్జర్స్‌కి సర్వీస్ చేస్తూ అక్కడున్న వాళ్ళకి అంటే ఆ డిసీజ్ వచ్చింది అని వాళ్ళని చూస్తూ అతనేమో వ్యాక్సిన్ ఏసుకోవడం మర్చిపోయి ఇదంతా అయ్యి లాస్ట్‌కి అతను చనిపోవడం జరిగింది. In order to cherish the memory of Dr. Kotnis, the Chinese government built a memorial hall for him in Shijiazhuan City, Hebei province in 1976. No single Indian has been so much revered by ordinary Chinese as this doctor from a middle class family in northern India. సో ఇంకా ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే ఇతను చేసిన సర్వీస్‌కి గాను అక్కడ చైనాలో వాళ్ళు ఒక మెమోరియల్ హాల్ అనేది డాక్టర్ కొట్నీస్ పేరున వాళ్ళు అక్కడ కట్టించిరంట. అది ఎక్కడ అనంటే షిజాజ్వాంగ్ సిటీ అంట. ఓకే. ఎప్పుడు అనంటే 1976లో ఏ ఒక్క ఇండియన్‌కి గూడా చైనా వాళ్ళు ఇంత ప్రైజ్ చేయడం, ఇంత అడ్మైర్ చేయడం ఎప్పుడూ చూడలేదు. అది ఒక నార్త్ ఇండియా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక పర్సన్. Along with the Canadian Dr. Norman Bethune, he continues to be revered by the Chinese people. In April 2005, both their graves were covered completely in flowers donated by the Chinese people during the Qingming Festival, a day used by the Chinese to commemorate their ancestors. Along with the Canadian Dr. Norman Bethune, he continues to be revered by the Chinese people. సో మనకి ఇక్కడ డాక్టర్ కొట్నీస్‌నే కాకుండా వాళ్ళు ఇంకెవరిని ప్రైజ్ చేస్తున్నారు, ఎవరిని అడ్మైర్ చేస్తున్నారు అని అంటే డాక్టర్ నార్మన్ బెతునే. ఇతని స్కూల్‌లోనే మన డాక్టర్ కొట్నీస్ గారు ప్రెసిడెంట్‌గా రెస్పాన్సిబిలిటీని తీసుకున్నారు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా లెక్చరర్‌గా చేసినారు అక్కడే అనేసి. సో అతనే అనమాట. అతన్ని కూడా వాళ్ళు చాలా ఈక్వల్‌గా ప్రైజ్ చేస్తారనమాట. హీ కంటిన్యూస్ టు బి రివర్డ్ బై ద చైనీస్ పీపుల్. సో డాక్టర్ కొట్నీస్‌ని వాళ్ళు ఎలా అడ్మైర్ చేస్తారో సేమ్ అదే విధంగా ఇతన్ని కూడా వాళ్ళు అడ్మైర్ చేస్తారంట. ఇన్ ఏప్రిల్ 2005 బోత్ దేర్ గ్రేవ్స్ వర్ కవర్డ్ కంప్లీట్లీ ఇన్ ఫ్లవర్స్ డొనేటెడ్ బై ద చైనీస్ పీపుల్. ఓకే. ఏప్రిల్ 2005 ఇయర్‌లో ఓకే. సో యాక్చువల్‌గా ఇతను చనిపోయింది 1942లో. ఓకే. సో 2005లో ఇద్దరు సమాధుల పైన ఇద్దరు సమాధుల్ని ఎలా ముంచేసిర్రు అంటే మొత్తం ఫ్లవర్స్‌తో. ఓకే. సో ఆ ఫ్లవర్స్ అన్ని ఎవరిచ్చినారు అంటే చైనాలో ఉన్న పీపుల్ అనమాట. సో ఎందుకిచ్చినారు అని అంటే డ్యూరింగ్ ద కింగ్మింగ్ ఫెస్టివల్. సో వాళ్ళు ఒక కింగ్మింగ్ అనే ఫెస్టివల్‌ని సెలబ్రేట్ చేస్తారు. ఎందుకు సెలబ్రేట్ చేస్తారు అని అంటే వాళ్ళు వాళ్ళ యాన్సెస్టర్స్ అంటే వాళ్ళ పూర్వీకుల్ని గుర్తు తెచ్చుకొని వాళ్ళని మైండ్‌లో పెట్టుకొని వాళ్ళ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో అదే ఫెస్టివల్‌కి వాళ్ళు ఈ చైనీస్ పీపుల్ మన డాక్టర్ కొట్నీస్‌ని అండ్ ఇంకా కెనేడియన్ అయిన నార్మన్ బెతునే ఇద్దరు సమాధులని పూలతో ముంచేస్తారనమాట. A small museum there has a handbook which contains words that Dr. Kotnis wrote in his passage from India to China, some of the instruments that the surgeons used at their time, and many photographs of doctors. సో చైనాలోనే మనకి ఒక చిన్న మ్యూజియం ఉండే అనమాట. మ్యూజియంలో ఒక హ్యాండ్ బుక్ అనేది ఉండే అనమాట. సో అక్కడ మన డాక్టర్ కొట్నీస్ రాసిన ఒక బుక్. దాంట్లో ఏముంది అంటే ప్యాసేజ్ ఫ్రమ్ ఇండియా టు చైనా. ఓకే. సో అతని జర్నీ ఇండియా నుంచి చైనాకి వెళ్ళిన ఆ జర్నీ, ఇంకా అతను సర్జన్‌గా ఉన్నప్పుడు యూజ్ చేసిన కొన్ని ఇన్‌స్ట్రుమెంట్స్ అండ్ కొంతమంది డాక్టర్ ఫోటోగ్రాఫ్స్ కూడా అందులో ఉన్నాయంట. Both China and India honored him with the stamps in 1982 and 1993 respectively. సో అతన్ని హానర్ చేయడానికి ఇండియా వాళ్ళు అండ్ చైనా వాళ్ళు అతని ఆ ఫోటోతో ఆ స్టాంప్స్ అనేది బయటకి రిలీజ్ చేసిరనమాట. 1982లో చైనా వాళ్ళు, 1993లో ఇండియా వాళ్ళు. సో ఇక్కడ మనం చూడొచ్చు ఆ స్టాంప్‌ని. ఇది మన ఇండియా వాళ్ళు ఇచ్చిన స్టాంప్ అనమాట. వీ కెన్ సీ హియర్ ఇన్ దిస్ పిక్చర్ దట్ వీ కెన్ సీ ద నేమ్ ఆల్సో డాక్టర్ ద్వారకానాథ్ కొట్నీస్. ఇక్కడ భారత్, ఇండియా, ఇక్కడ 1993లో ఉంది మనకిది. సో 1982లో చైనా వాళ్ళు, 1993లో మన ఇండియా వాళ్ళు ఇతన్ని హానర్ చేసిరనమాట స్టాంప్స్‌తో. ఓకే.
On a later occasion, Courtney's family stood before his grave in North China Matrice Memorial Cemetery, Hebei province. సో ఏదో ఒక ఒకేషన్లో ఆ కొట్నీస్ ఫ్యామిలీ అందరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నార్త్ చైనాలో ఇతన్ని బరీ చేసిన ప్లేస్లో అక్కడికి వచ్చిరనమాట. అది ఎక్కడ అంటే హెబై ప్రొవిన్స్. ఓకే, ద ఫ్యామిలీ ఆల్సో టూర్డ్ షిజువాన్గ్ అండ్ విజిటెడ్ ద డాక్టర్ బెతూనే ఇంటర్నేషనల్ పీస్ హాస్పిటల్ వేర్ కొట్నీస్ వన్స్ సర్వ్డ్ యాజ్ ఇట్స్ డైరెక్టర్. సో ఇంకా వాళ్ళ ఫ్యామిలీ అందరూ చైనా మొత్తం తిరుగుతూ వాళ్ళు ఇంకా ఏం ప్లేస్కి వచ్చారు అని అంటే షిజాజ్యాంగ్ అంతా ఆ ప్లేస్కి వచ్చారు. సో అక్కడ మన డాక్టర్ బెతూనే హాస్పిటల్లో కొట్నీస్ కొన్ని రోజులు అక్కడ సర్వీస్ చేసింది కదా, సో ఆ హాస్పిటల్కి కూడా వాళ్ళు విజిట్ చేసిరు. In exclusive interviews with China Daily in Beijing and Shanghai, the family members shared their memories of the doctor not only as a hero but also as a loved brother, husband and an adventurous young man. సో ఇంకా వాళ్ళు ఒక ఇంటర్వ్యూలో అనమాట, చైనాలో ఒక ఇంటర్వ్యూ జరుగుతుంది. అంటే వాళ్ళు డైలీ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి అలా డైలీ ఇన్ బిజింగ్ అండ్ షాంఘై, సో ఈ 2 ప్లేసెస్లో వాళ్ళని ఇంటర్వ్యూ చేయడం అనేది జరిగింది. సో వాళ్ళు ఆ ఫ్యామిలీ వాళ్ళు ఇంటర్వ్యూవర్స్ వాళ్ళ మెమరీస్ అన్ని షేర్ చేసుకున్నారు డాక్టర్ కొట్నీస్ గురించి. అతను ఒక హీరోనే కాదు, అతను ఒక లవ్డ్ బ్రదర్, హస్బెండ్ అండ్ ఇంకా అతను చాలా అడ్వెంచరస్, చాలా ధైర్యవంతమైన ఒక మనిషి అని వాళ్ళు చెప్తూ ఉన్నారనమాట. He was vivacious and liked singing. Sometimes I couldn't stop laughing when he told jokes, said Gyo, recalling Courtney's with a smile. సో ఇంకా ఏం చెప్తుంది అని అంటే, మనం ఆల్రెడీ ఇతన్ని ఇంట్రడ్యూస్ చేసుకున్నప్పుడు హీ వాజ్ వివాషియస్ బై నేచర్ అని మనం చెప్పుకున్నాం కదా. సో అందరితో చాలా ఈజీగా కలిసిపోతాడు, చాలా జోవియల్గా ఉంటాడు అండ్ ఇంకా అతనికి సింగింగ్ అంటే చాలా ఇష్టం అంట. అండ్ ఇంకా వాళ్ళ వైఫ్ ఏం చెప్తుంది, గ్యో కింగ్లాన్ అని మనం చెప్పుకున్నాం కదా, ఆమె కూడా ఒక నర్స్ ఉండే. సో ఆమె అతని మెమరీస్ అన్ని రీకాల్ చేస్తూ నవ్వుతూ ఏం చెప్తుంది అని అంటే, అతను ఒక్కొక్కసారి జోక్ చెప్తే నన్ను నేను ఆపుకోలేకపోతుండే నవ్వడానికి, అంత నవ్వించేవాడు అని చెప్తుంది అనమాట. The tragic tale was to continue even after Dr. Courtney's death. Their son In Hua, who was 3 months old when Dr. Courtney's died, also passes away when he was just 25. Mrs. Courtney's moved to Dalian in the 60s and lived there since. The tragic tale was to continue even after Dr. Courtney's death. సో అంటే ట్రాజిక్ టేల్ అంటే మనం ఒక సాడ్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. సో అది కొట్నీస్ చనిపోయిన తర్వాత కూడా స్టోరీ అలాగే కంటిన్యూ అయిందంట. ద సన్ ఇన్ హ్యూఆ హూ వాజ్ 3 months ఓల్డ్ వెన్ డాక్టర్ కొట్నీస్ డైడ్. సో మనం 1942లో డాక్టర్ కొట్నీస్కి ఒక బాబు పుట్టిండని చెప్పుకున్నాం. అతనికి ఇండియా ఇంకా చైనాకి రిలేటెడ్గా నేమ్స్ పెట్టిరు ఇన్ హ్యూఆ అని. సో అతను డాక్టర్ కొట్నీస్ చనిపోయినప్పుడు అతన్ని ఏజ్ ఎంత అంటే 3 months, అంత చిన్నగా ఉండే అతను. ఆల్సో పాసెస్ అవే వెన్ హీ వాజ్ జస్ట్ 25. సో డాక్టర్ కొట్నీస్ 32 ఏజ్లో చనిపోయిండు. అతను చనిపోయినప్పుడు వాళ్ళ బాబు ఏజ్ జస్ట్ 3 months. అతనికి 25 years వచ్చాక అతను కూడా చనిపోయిండు అనమాట. మిసెస్ కొట్నీస్ మూవ్డ్ టు డాలియన్ ఇన్ ద 60s అండ్ లివ్డ్ దేర్ సిన్స్. సో ఇంకా వాళ్ళిద్దరు చనిపోయిన తర్వాత డాక్టర్ కొట్నీస్ వాళ్ళ వైఫ్ ఉంటుంది కదా, సో ఆమె డాలియన్కి వెళ్ళిపోయింది 1960sలో. ఇంకా అప్పటి నుంచి ఆమె అక్కడే ఉండడం జరుగుతుంది అనమాట. డెస్పైట్ ద 2 premature deaths, మిసెస్ కొట్నీస్ నెవర్ లెట్ వీడ్స్ కవర్ హర్ ఇండియన్ కనెక్షన్. సో వాళ్ళిద్దరు చనిపోయారు చాలా చిన్న ఏజ్లో, కానీ వాళ్ళ వైఫ్ కొట్నీస్ వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆమె ఇండియాలో ఉన్న వాళ్ళ ఫ్యామిలీతో ఎలాంటి సంబంధాలు లేకుండా వెళ్ళిపోయింది. అలాంటిది ఏమీ లేకుండా ఆమె వాళ్ళతో కనెక్షన్స్ అనేవి పెట్టుకొని అప్పుడప్పుడు వాళ్ళతో మాట్లాడడం అలాంటివి జరుగుతూ ఉంటుంది అనమాట. అండ్ షీ విజిటెడ్ ద కంట్రీ అట్లీస్ట్ 6 times. సో ఆమె అట్లీస్ట్ 1 yearలో ఒక 6 times అలా వచ్చి వెళ్తూ ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీతో రిలేషన్ అలాగే మెయింటైన్ చేస్తుంది. అంటే వాళ్ళిద్దరు లేరు, ఇంకా నేను వీళ్ళతో ఎందుకు మాట్లాడాలి అని అనుకోకుండా వాళ్ళ ఫ్యామిలీతో ఎప్పుడు కలిసిపోయి ఉంటుంది అనమాట. అండ్ మెయింటైన్ హర్ లింక్స్ విత్ ద కొట్నీస్ ఫ్యామిలీ, వాళ్ళతో ఎప్పుడు కలిసిపోయి ఉంటుంది. Mrs. Courtney's had been an honored guest at many high-level diplomatic functions between China and India, such as the Banquet Dalian Mayor Bokzilai hosted for then Indian President K.R. Narayanan in June 2000, and during the visit of then Indian Prime Minister Vajpayee to Beijing in June 2003.
సో, ఇంకా ఇప్పుడు మనకి డాక్టర్ కొట్నీస్ అనే అతను లేరు. అతను చనిపోయిండు కాబట్టి వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆమెని హానర్డ్ గెస్ట్‌గా చైనా వాళ్ళు, ఇండియా వాళ్ళు ఏ ఫంక్షన్ జరిగినా గూడా అంటే లైక్ ఇలాంటి పొలిటికల్ ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో దానికి ఆమెని గెస్ట్‌గా ఇన్వైట్ చేయడం అనేది కంపల్సరీ ఇప్పుడు గూడా కంటిన్యూ అవుతుందనమాట. సో, అలాంటి ఫంక్షన్స్ ఏంటివి అంటే బ్యాంకెట్ డాలియన్ మేయర్ బోగ్జిలాయ్. ఓకే. సో, ఆమెని అక్కడికి గెస్ట్ లాగా ఇన్వైట్ చేయడం జరిగింది. అండ్ ఇంకా ఇండియాలో ప్రెసిడెంట్ కేఆర్ నారాయణన్ జూన్ 2000లో కేఆర్ నారాయణన్ గారు గూడా ఆమెని గెస్ట్‌గా ఇన్వైట్ చేశారు. అండ్ డ్యూరింగ్ ద విజిట్ ఆఫ్ దెన్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ వాజ్‌పేయి టు బీజింగ్ ఇన్ 2003. షీ వాస్ ఎ రెగ్యులర్ ఇన్వైటీ ఎట్ ద ఇండియన్ ఎంబసీ ఫంక్షన్స్ ఇన్ చైనా. సో, చైనాలో జరిగే ఇండియన్ ఎంబసీ ఫంక్షన్స్ అంటే లైక్ ఇండియన్ సోల్జర్ ఫంక్షన్స్ అలాంటివి ఏమైనా జరిగితే కంపల్సరీ ఆమెని ఇన్వైట్ చేస్తారు గెస్ట్ లాగా. ఇన్ నవంబర్ 2006 షీ అకంపెనీడ్ చైనీస్ ప్రెసిడెంట్ హ్యూ జింటావ్ ఆన్ ఎ స్టేట్ విజిట్ టు ఇండియా. షీ డైడ్ ఆన్ 28th June 2012. సో, ఇక్కడ చైనీస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో హ్యూ జింటావ్ అతను ఇండియాకి వచ్చేటప్పుడు 2006 నవంబర్‌లో అతనితో పాటే ఆమె గూడా ఇండియాకి వచ్చిందనమాట. సో, షీ డైడ్ ఆన్ 28th June 2012. సో, ఆమె 2012 28 జూన్‌లో ఆమె వరల్డ్‌ని వదిలేసి వెళ్ళిపోయారు. While Kotnis is venerated in China with textbooks recounting his story to children and a Beijing hospital even creating a medical team in his memory, a very little is known of him in the land of his birth. Few in Mumbai or the rest of the country know about the doctor who served in China during the 1938 Sino-Japanese War and died there in 1942, says his septuagenarian younger sister Vatsala. సో, సెప్టాజినారియన్ అని ఎవరిని అంటారు అని అంటే 70 ఇయర్స్ క్రాస్ అయిన వాళ్ళని మనము సెప్టాజినారియన్ అని అంటాము. యంగర్ సిస్టర్ ఎవరికి అని అంటే డాక్టర్ కొట్నీస్‌కి చెల్లి అనమాట. ఆమె పేరు వత్సల. సో, ఇదంతా మనకి ఎవరు షేర్ చేస్తున్నారు ఈ స్టోరీ అంటే వాళ్ళ సిస్టర్ వత్సల గారు. ఓకే. సో, డాక్టర్ కొట్నీస్ ఈస్ వెనరేటెడ్ ఇన్ చైనా. వెనరేటెడ్ అంటే ఏంటిది? సో, ఇతన్ని అంటే డాక్టర్ కొట్నీస్‌ని రెస్పెక్ట్ చేస్తూ చైనా వాళ్ళు అక్కడున్న స్టూడెంట్స్‌కి టెక్స్ట్ బుక్స్‌లో ఇతని స్టోరీ ఏయడం అనేది జరిగింది. లైక్ వి హావ్ హిస్ స్టోరీ ఇన్ ఆర్ టెక్స్ట్ బుక్స్ రైట్. సో, అలాగే చైనా వాళ్ళు గూడా ఇతని స్టోరీని అక్కడ టెక్స్ట్ బుక్స్‌లో ఇయ్యడం జరిగింది. అండ్ బీజింగ్‌లో ఉన్న ఒక హాస్పిటల్ ఇతని జ్ఞాపకార్థం వాళ్ళు ఒక మెడికల్ టీమ్‌ని కూడా తయారు చేస్తున్నారనమాట. వెరీ లిటిల్ ఈస్ నోన్ ఆఫ్ హిమ్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ హిస్ బర్త్. సో, అతను పుట్టిన ప్రదేశంలో చాలా కొంతమందికి మాత్రమే ఇతను తెలుసంట. ఓకే. కొంతమందికి మాత్రమే ముంబైలో ఇతను తెలుసు. అండ్ ఇంకా అతను సర్వ్ చేసిన చైనాలో ఇతను తెలియని వారు ఎవ్వరు ఉండరు. ఓకే. 1938లో సినో జపనీస్ వార్ అయినప్పుడు ఇతను అక్కడ సర్వ్ చేసిండు గదా! సో, అప్పటి నుంచి అతను అక్కడ తెలియని వాళ్ళనేది ఎవ్వరు ఉండరనమాట. సో, అండ్ ఇంకా అతను ఎప్పుడు చనిపోయిండు? 1942లో చనిపోయిండు అని జెప్పేసి మనకి ఎవరు చెప్తున్నారిక్కడ? డాక్టర్ కొట్నీస్ వాళ్ళ చెల్లి వత్సల గారు మనకి ఈ స్టోరీని చెప్తూ ఉన్నారనమాట. సో, ఇక్కడ మనకి ఈ పిక్చర్ ఫోటో పోస్టర్ మనకెందుకిచ్చారు అనంటే వి విల్ సీ ఇన్ ద నెక్స్ట్ passage. However, Dr. Kotnis became famous in his hometown after his death with the publication of his best-selling biography, One Who Never Returned, written by film journalist Khwaja Abbas Ahmad in 1945. And the screening of the 1946 classic Bollywood movie, Dr. Kotnis Ki Amar Kahani, directed by V. Shantaram. సో, ఇతను వాళ్ళ పుట్టిన ఊరిలో ఇతను చనిపోయిన తర్వాత అక్కడ చాలా ఫేమస్ అయిండంట ఇతను. సో, ఎలా ఫేమస్ అయ్యిండు అని అంటే 'వన్ హూ నెవర్ రిటర్న్' అనే ఒక బుక్‌ని జర్నలిస్ట్ ఖ్వాజా అబ్బాస్ అహ్మద్ 1945లో ఇతని పేరు పైన రాసిండనమాట. సో, ఆ బుక్ ఏదైతే ఉందో అది చాలా, చాలా అంటే చాలా అమ్ముడు పోయిందనమాట. సేల్ అయింది. సో, అది అతని బయోగ్రఫీ అనమాట. 'వన్ హూ నెవర్ రిటర్న్.' ఓకే. సో, ఆ బుక్ చదివిన తర్వాత చాలా మందికి అతను తెలిసిందనమాట. అండ్ సేమ్ ఆ బుక్‌లో ఉన్న స్టోరీని క్లాసిక్ బాలీవుడ్ మూవీ అంటే డాక్టర్ కొట్నీస్‌కి అమర్ కహాని. 'అమర్ కహాని' అనే ఒక మూవీ రిలీజ్ అయింది. సో, మూవీ డైరెక్టర్ ఎవరు అంటే వి. శాంతారాం గారు. సో, అతని బయోగ్రఫీయే అన్నమాట ఈ మూవీ మనకి డాక్టర్ కొట్నీస్‌కి అమర్ కహాని. ఓకే. సో, ఈ మూవీ చూస్తే మనకి అతని స్టోరీ బయోగ్రఫీ అనేది అర్థమవుతది.
సో, కానీ ఇది మూవీ హిందీ మూవీ అనమాట. 1946లో రిలీజ్ అయింది. ఐ హోప్ దిస్ మూవీ విల్ బి అవైలబుల్ ఇన్ యూట్యూబ్. ఐ టు డోంట్ నో. ఒక్కోసారి మీరు సెర్చ్ చేస్తే గనక మీకు తెలుస్తుంది. Echoing Vatsala is Leena Fernandez, the General Secretary of the Mumbai chapter of the Indo-China Friendship Association. Friendly ties between India and China have their own significance even on a humanitarian level. So, echoing Vatsala is Leena Fernandez, the General Secretary of the Mumbai chapter of the Indo-China Friendship Association. So, ఇక్కడ ముంబై చాప్టర్ ఆఫ్ ద ఇండో చైనా ఫ్రెండ్షిప్ అసోసియేషన్ యొక్క సెక్రటరీ లీనా ఫెర్నాండెజ్ అనమాట. సో వత్సలగా చెప్పే మాటల్ని ఆమె అక్కడ చెప్తూ ఉన్నారనమాట. ఏమని చెప్తూ ఉన్నారనంటే, ఫ్రెండ్లీ టైస్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా హ్యావ్ దేర్ ఓన్ సిగ్నిఫికెన్స్ ఈవెన్ ఆన్ ఏ హ్యుమానిటేరియన్ లెవెల్. సో ఇండియాకి ఇంకా చైనాకి ఎలాంటి రిలేషన్షిప్ ఉంది అని అంటే, ఒక హ్యుమానిటీ బేస్డ్ రిలేషన్షిప్ ఉంది, అది ఎప్పటికీ అలానే ఉండిపోతుంది అని చెప్తూ ఉన్నారనమాట. ద సెల్ఫ్లెస్ సర్వీస్ రెండర్డ్ బై డాక్టర్ ద్వారకానాథ్ శాంతారాం కొట్నీస్, ఎ ప్రౌడ్ సన్ ఆఫ్ ఇండియా. సో ఇంకా ఏం చెప్తుంది ఆమె అంటే, ఒక సెల్ఫ్లెస్ అంటే ఎలాంటి సెల్ఫిష్నెస్ లేకుండా అతను సర్వీస్ అనేది ఇచ్చిండనమాట. ఎక్కడ అంటే చైనా వాళ్ళకి. రెండర్డ్ అంటే గివింగ్ అనమాట. సో ఎవరు అతను అంటే డాక్టర్ ద్వారకానాథ్ శాంతారాం కొట్నీస్. సో ఇది ఒక దేశం గర్వించదగ్గ ఒక బిడ్డ. సో అలాంటి అతను చైనాలో సర్వీస్ చేసిండు. A proud son of India during the Sino-Japanese war and to wounded Chinese soldiers. సో అతను ఎవరికి సర్వీస్ చేసిండు అని అంటే, సినో జపనీస్ వార్లో చైనా సోల్జర్స్ ఎవరైతే దెబ్బ తగిలి ఇంజర్డ్ అయ్యి ఉన్నారో వాళ్ళకి ఇతను ఎలాంటి సెల్ఫిష్నెస్ లేకుండా, అతని గురించి అతను ఆలోచించకుండా, అంటే మన కంట్రీ కాదు వేరే వాళ్ళ కంట్రీకి, వేరే కంట్రీ వాళ్ళకి నేను ఎందుకు సర్వీస్ చేయాలి అనేటి ఎలాంటి ఆలోచన లేకుండా హ్యుమానిటీని బేస్ చేసుకొని అక్కడ ఉన్న వాళ్ళకి సర్వీస్ చేసిండు. సో ఆ సర్వీస్ అనేది ఎవర్ గ్రీన్ సింబల్గా అక్కడ హ్యుమానిటీ రిలేషన్షిప్ అనేది బాండ్ అయిందనమాట. ఎవరికి అంటే ఇండియాకి ఇంకా చైనాకి. హ్యూమన్ రిలేషన్షిప్ బిట్వీన్ ద పీపుల్ ఆఫ్ ఇండియా అండ్ చైనా. సో ఇండియాకి చైనాకి ఒక హ్యుమానిటీ రిలేషన్షిప్ అనేది ఇక్కడ ఉంది. యాడెడ్ కొట్నీస్ ఎల్డర్ సిస్టర్ మనోరమ, sitting in their 60-year apartment crowded with Chinese memorabilia. Had it not been for the renowned filmmaker V. Shantaram and the Amar Chitra Katha comic book and maybe a few others, Indians would have never known how a brother who served in Ma Zedong's Red Army saved lives during the war. సో ఇప్పటిదాకా వాళ్ళ యంగర్ సిస్టర్ వత్సల గారు మాట్లాడారు. సో ఇప్పుడు వాళ్ళ ఎల్డర్ సిస్టర్ మనోరమ అంటే కొట్నీస్, డాక్టర్ కొట్నీస్ గారి అక్కగారు అనమాట. సో ఆమె ఏం మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆమె అంటే, సిట్టింగ్ ఇన్ దర్ 60-year అపార్ట్మెంట్ క్రౌడెడ్ విత్ చైనీస్ మెమోరబిలియా. అంటే ఒక 60 years పాత అపార్ట్మెంట్లో ఆమె కూర్చొనే ఉంది. అక్కడ చైనీస్ వాళ్ళ వస్తువులు, అంటే ఇతను చైనాలో సర్వీస్ చేసింది కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళ వస్తువులు, మెమోరబిలియా అంటే ఒక పర్సన్కి ఏమంటారు రిలేటెడ్గా అతన్ని ఈవెంట్స్కి సంబంధించినవి కానీ, అతనికి సంబంధించిన కానీ ఏవైనా వస్తువుల్ని మనం కలెక్ట్ చేసుకొని అతని గురించి ఆలోచించి అతని మెమరీని మనం రీకలెక్ట్ చేస్తున్నట్టయితే దాన్ని మనం మెమొరబిలియా అంటాం అనమాట. సో హ్యాడ్ ఇట్ నాట్ బీన్ ఫర్ ద రెనౌండ్ ఫిల్మ్ మేకర్ వి శాంతారాం, So had it not been for the renowned filmmaker V. Shantaram and the Amar Chitra Kahani comic book and maybe a few others, so Indians would have never known how a brother who served in Ma Zedong's Red Army saved lives during the war. సో ఈ వి శాంతారాం గారు ఈ మూవీ అనేది అంటే అమర్ కహానీ మూవీ ఉంది కదా, డాక్టర్ కొట్నీస్కి అమర్ కహానీ అని, ప్రేమ్ కహానీ ఏదో మూవీ ఉంది కదా. సో ఆ మూవీ అనేది రాకపోతే, సో ఆ బుక్ అనేది ఆ జర్నలిస్ట్ రాయకపోతే, వన్ హూ నెవర్ రిటర్న్ అనే బుక్ ఆ జర్నలిస్ట్ రాయకపోతే, ఇంకా చాలా ఉన్నాయి అలాంటివి ఒకవేళ బయటికి రాకపోతే ఇక్కడ ఉన్న ఇండియన్స్కి మా తమ్ముడు అసలు ఎలా ఉండేవాడు అనేది ఎవ్వరికీ తెలియదు. అతను మా జెడాంగ్స్ అనే రెడ్ ఆర్మీలో అక్కడ ఇంజూర్డ్ అయిన చాలా మంది ప్రాణాలని కాపాడిండు. సో ఆ మూవీ అనేది, ఆ బుక్ అనేది బయటికి రిలీజ్ అవ్వకపోతే చాలా మంది ఇండియన్స్కి అసలు మా తమ్ముడు అనేవాడు తెలియదు ఎవ్వరికి అని వాళ్ళ ఎల్డర్ సిస్టర్ ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. This was the lesson, Dr. Dwarkanath Kotnis. So I hope you understand the lesson. For more videos, please like, share and subscribe my channel.